హలో ముద్రా ఫ్యామిలీ. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ డిజైన్ని చూద్దాం. యాక్చువల్గా ఈ ఆర్డర్ వచ్చేసి మనకి కర్నూలు నుంచి వచ్చిందండి. మేడమే మనకి ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ మెజర్మెంట్ బ్లౌజ్ మొత్తం అన్నీ కొరియర్ చేశారు. తనకి ఏంటంటే ఆల్రెడీ బ్లౌజ్ మొత్తం అంతా బాగానే ఉంది, చిన్న చిన్న చేంజెస్, ఒకటి హ్యాండ్ లెంత్ ఒకటి అడ్జస్ట్ చేయాలి, నెక్ డీప్స్, ఇలాగా ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్తో పాటుగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చెప్పారు. తను ఏదైతే చెప్పారో అవన్నీ మేము చక్కగా నోట్ చేసుకొని డిజైన్ ఎలా కావాలి ఏంటి అనేది మొత్తం అంతా క్లియర్గా మేడం ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అదే డిజైన్ మనకి బ్లౌజ్ అయితే అవుట్పుట్ వచ్చింది. ఇది వచ్చేసి మేడం యాక్చువల్గా శారీ వచ్చేసి ఇలాగ ఎల్లో కలర్ శారీ. ఈ శారీకి మ్యాచింగ్ సేమ్ బ్లౌజ్ కాకుండా దీనిలో ఇదేదైతే షేడ్ ఉందో బోర్డర్, ఇదే షేడ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా సపరేట్గా ఇలాగ బ్లౌజ్ పీస్ తీసుకున్నారు. శారీలో వచ్చిన బోర్డర్ని మాత్రమే హ్యాండ్కి ఇలాగ యూజ్ చేసాం. అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది వచ్చింది, కానీ ఈ బ్లౌజ్ పీస్ కాకుండా ఓన్లీ హ్యాండ్ పార్ట్ మాత్రమే వాడేసి హ్యాండ్లో వచ్చేసి ఇలాగ కట్ వర్క్ ఇచ్చామన్నమాట. ఇలాగా ఈ బార్డర్లోనే కట్ వర్క్ ఇచ్చేసి హ్యాండ్ పార్ట్ హైలైట్ చేసాం. ఇక్కడ ఏదైతే కట్ వర్క్ తీసుకున్నామో సేమ్ అలానే బ్లౌజ్లో కూడా బ్యాక్ పార్ట్ మొత్తం ఈ రౌండ్ నెక్కి కట్ వర్క్ ఇచ్చాము. అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా రౌండ్ నెక్కి మొత్తం అంతా కట్ వర్క్ ఇచ్చాం. ఇలాగా మీకు రిక్వైర్మెంట్ ఎలా అనే దాన్ని బట్టి మేము చక్కగా ఇలా స్టిచ్చింగ్ కస్టమైజేషన్లో చేసిస్తాము. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే అయిపోయింది. దీన్ని మళ్ళీ మనం కర్నూలు అయితే కొరియర్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాకింగ్ ప్రాసెస్కి వెళ్తుంది. ఒకవేళ మీరు కూడా ఇలానే మన దగ్గర మీకు ఏదైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ చెప్పి మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా మీకు నచ్చిన డిజైన్స్ చేయించుకోవచ్చు.